ఏమైందమ్మా? ఇదిగోమ్మా గడ్డి పచ్చడి చేశాను కదా, గరిక పచ్చడి అంతా నలిగింది. ఒక గ్లాసు వాటర్ పైన వేడి నీళ్ళు అవి కాసుకొని చల్లార్చుకున్నానా, ఆ వాటర్ అంతా పట్టేసింది. కానీ ఇది మాత్రం పట్టేసింది, నలిగొట్టాను కానీ గడ్డి మాత్రం నలగలేదు మాత్రం. గడ్డి నలగలేదు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే టిఫిన్లోకి వాడదాం అనుకుంటున్నాను. సరేనా? ఏం చేస్తావు? ఇప్పుడు రైస్ లో కొంచెం టేస్ట్ చేసి చూస్తాను. టేస్ట్ సూపర్ ఉంది, ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పుదీనా ధనియాలు అన్ని వేసాం కాబట్టి గడ్డి నలగలే సరిగ్గా, అలా తోకల కింద ఉండిపోయింది. ఫ్రెండ్స్ ఇలాగే ఉంటుందా అంటే నువ్వు మరీ చిన్న తెచ్చా, కొంచెం పెద్ద గడ్డలు ఉంటాయి అవి తేవాలేమో. అది తెల్లగడ్డి నల్లగడ్డి అని ఒకటి ఉంటదంట ఇందులోను. మరి కొంచెం నువ్వు పల్చగా ఉంటాయి, నువ్వు అలాంటిదా తెచ్చి చెయ్యాలేమో పచ్చడి. అలాంటిది చెయ్యాలేమో కనుక. అవును, నాకు అలాగే అనిపించింది. అది కూడా తెస్తాను, ఒకసారి చేస్తాను. మనము సూర్యగ్రహణం అలాంటప్పుడు వేసుకుంటాం గరిక. అదైనా ఒకటే అమ్మా, కానీ పచ్చడికి మరి అది బాగా నలుగుతుందేమో చూద్దాం. సరేనా? మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఇప్పుడు అయితే ఇలా నలగలేదు కానీ పర్వాలేదు, తోకలు కనపడుతున్నాయి. అన్నంలోకి తిని చూద్దాము, ఇబ్బందిగా ఉందో లేదో చెప్దాం, లేదంటే టిఫిన్ లోకి ఎలా తింటున్నాం అనేది చూపిద్దాం.